నేను రివ్యూ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఏ సినిమాలోని కనిపించిన నెగిటివ్ పాయింట్స్ నాకు ఈ సినిమాలో కనిపించాయి. హాయ్ అందరికీ, వెల్కమ్ టు పర్స్పెక్టివ్ మ్యాటర్స్ ఫంకీ మూవీ రివ్యూ. సో బేసిక్గా ఈ సినిమాకి ఎవరైనా వెళ్ళాలి అనుకున్నా, లేదంటే ఈ సినిమాకి కొంచెం పాపులారిటీ రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ సినిమా డైరెక్టర్ అనుదీప్ కేవి. ఎందుకంటే ఆయన చేసిన జాతిరత్నాలు పెద్ద హిట్ అవడం, అలాగే అనుదీప్ గారి ఇంటర్వ్యూస్ అనేవి చాలా పాపులర్ అవడం, ఈ రీజన్స్ వల్ల అనుదీప్ గారికి ఒక కల్ట్ ఫ్యాన్ బేస్ అయితే క్రియేట్ అయింది. ఇంకా ఈ సినిమా విషయానికి వస్తే ప్రొడ్యూసర్ నాగవంశీ గారు మనకి ఆల్రెడీ ఒక కాషన్ అయితే ఇచ్చారు. కథ అనేది ఏం ఎక్స్పెక్ట్ చేయకండి, జస్ట్ కామెడీ సీన్స్ కి నవ్వుకోవడానికి మాత్రమే థియేటర్కి వెళ్ళండి అని క్లియర్ గా చెప్పారు. సో ఆ మైండ్ సెట్ తోనే నేను కూడా ఈ సినిమాకి వెళ్ళా. బట్ సినిమా చూస్తున్న సేపు ఇది ఎక్కడో సితారా ఎంటర్టైన్మెంట్ వాళ్ళ ప్యాకేజ్ మూవీలా అనిపించింది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే స్క్రీన్ మీద మనం ఒక రెప్యుటేటివ్ ఆర్టిస్ట్ ని చూసినప్పుడు వెంటనే వాళ్ళు బాగా యాక్ట్ చేసిన ఒక సినిమా కానీ, లేదంటే వాళ్ళు బాగా యాక్ట్ చేసిన ఒక క్యారెక్టర్ కానీ మనకు మైండ్ లోకి వస్తుంది కదా. అలా ఈ సినిమాలో మాక్సిమం నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులని స్క్రీన్ మీద చూసినప్పుడు నాకు గుర్తొచ్చిన సినిమా పేర్లు లేదంటే క్యారెక్టర్ పేర్లు ఏవైతే ఉన్నాయో ఆ క్యారెక్టర్లు కానీ లేదంటే సినిమాలు కానీ అగైన్ సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లోనే వచ్చాయి. ఇంకా అనుదీప్ కేవి గారు రైటింగ్ గురించి మాట్లాడాలి అంటే ఆయనకు ఒక ఫిక్స్డ్ టెంప్లెట్ ఉంటుంది. ఆ టెంప్లెట్ లో 2 స్టైల్స్ ఆఫ్ కామెడీ రైటింగ్ ప్యాటర్న్ అనేది ఉంటుంది. అందులో ఫస్ట్ ఏంటంటే నువ్వే సినిమాలో సునీల్ గారికి అండ్ ఎంఎస్ నారాయణ గారికి మధ్యలో అన్నవరం కొండ మీద ఒక కామెడీ ట్రాక్ ఉంటుంది. ఆ కామెడీ ట్రాక్ లో వెంటనే వాడు పారిపోయాడండి అనగానే ఏంటి బుజ్జా అంటే కాదు పండండి, ఇలాంటి సింగిల్ లైన్ కామెడీ సెటైర్స్ అనేవి ఉంటాయి. ఇంకా సెకండ్ స్టైల్ ఏంటంటే క్యారెక్టర్స్ వాటిని డిఫెండ్ చేసుకోవడం కోసం ఏదో ఒకటి నోటికొచ్చింది కామికల్ గా మాట్లాడడం. సో ఈ 2 రైటింగ్ ప్యాటర్న్స్ మీద డిపెండ్ అయ్యి ఆయన కామెడీ మొత్తం రాస్తారు. ఇంకా ఈ సినిమాలో పాజిటివ్స్ విషయానికి వస్తే ఈ సినిమాకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్ ఏంటంటే ఈ సినిమా సినిమాటోగ్రఫీ, కెమెరా వర్క్ అనేది చాలా బాగుంది త్రూ అవుట్ సినిమా. అంటే ఆర్టిస్టుల్ని చాలా అందంగా చూపించారు స్క్రీన్ మీద. ఇంకా నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే సెకండ్ హాఫ్ లో కామెడీ అండ్ సెకండ్ హాఫ్ లో ఒక పోలీస్ క్యారెక్టర్ వస్తుంది, అదైతే థరోలీ ఎంటర్టైన్ చేసింది. అండ్ కామెడీ కూడా అక్కడక్కడ బాగానే అనిపించింది. అంటే సెకండ్ హాఫ్ కి వచ్చేసరికి అనుదీప్ కేవి స్టైల్ ఆఫ్ రైటింగ్ కి సెటైరికల్ కామెడీకి మైండ్ అలవాటు పడడం వల్ల ఏమో సెకండ్ హాఫ్ లో వచ్చిన సెటైర్స్ కానీ జోక్స్ కానీ బాగా ఎంజాయ్ చేయగలిగాం. నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఖడ్గం మూవీలో 30 years ఇండస్ట్రీ అని, లేదంటే డైరెక్టర్ అండ్ హీరోయిన్ ఇల్లీగల్ రిలేషన్షిప్ అని కృష్ణవంశీ గారు సెటైర్లు వేస్తారు కదా. అలాగే ఈ సినిమాలో పాన్ ఇండియా స్టార్స్ అని, అలాగే కంటైనర్ కథలని చెప్పి ఇంకా దేవుడి కాన్సెప్ట్ ని ప్రతి సినిమాలో ఇరికించడం మీద చాలా మంచి సెటైర్లు ఉన్నాయి. ఇంకా ఈ సినిమాలో నెగిటివ్ పాయింట్స్ ఏంటంటే ఇప్పటి వరకు ఇలాంటి నెగిటివ్ పాయింట్ నేనైతే చెప్పలేదు, బట్ చెప్పాల్సి వస్తుంది. అదేంటంటే టైటిల్ కార్డ్స్. సీరియస్లీ చెప్తున్నా, సినిమా బిగినింగ్ లో వేసే టైటిల్ కార్డ్స్ డ్యూరేషన్ ఎంతో నాకు తెలియదు కానీ ఏందిరా స్వామి ఇంతసేపు వేస్తున్నారు టైటిల్స్ అనే ఫీలింగ్ అయితే వచ్చింది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆ టైటిల్స్ వేసేటప్పుడు వెనకాతలు వచ్చే బీజిఎం గానీ, లేదంటే ఆ టైటిల్స్ వెనకాతలు వచ్చే యానిమేషన్ గానీ 1% అంటే 1% కూడా మనల్ని ఎంగేజ్ చేయవు. అంటే గూగుల్లో సెర్చ్ చేసి ఒక ర్యాండమ్ గ్రాఫిక్ స్టైల్ తీసుకొచ్చి దాని మీద టైటిల్స్ వేసినట్టు అయితే అనిపించింది. ఇంకా ఆ టైటిల్స్ అప్పుడు వచ్చే బ్యాక్గ్రౌండ్ స్కోర్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఈ సినిమాకి నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే అనుదీప్ కేవి గారు రెగ్యులర్ రైటింగ్ ప్యాటర్న్. ఎందుకంటే ఒకే రైటింగ్ ప్యాటర్న్ ఫాలో అవడం అనేది ప్రాబ్లం కాదు, కాకపోతే అదే రైటింగ్ ప్యాటర్న్ లోకి ప్రతిసారి క్యారెక్టర్స్ అండ్ స్టోరీని తీసుకొచ్చి ఇరికించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అది 1-2 సినిమాల వరకు బాగానే ఉంటుంది కానీ ప్రతి సినిమాలో అలాగే అంటే కొంచెం కష్టం. ఇంకా నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే ఫస్ట్ హాఫ్ లో 25% ఆఫ్ ద డైలాగ్స్ కి లిప్ సింక్ ఉండదు. అండ్ క్యారెక్టర్స్ అనేవి డైలాగ్ చెప్తున్నప్పుడే ర్యాండమ్ గా మధ్యలో ఆగిపోయి వేరే క్యారెక్టర్ క్లోజ్అప్స్ అనేవి పడుతుంటాయి. సో ఎడిటింగ్ కూడా 25% ఫస్ట్ హాఫ్ లో అస్సలు బాగాలేదు. ఈ సినిమాలో ఇంకో నెగిటివ్ పాయింట్ ఏంటంటే సినిమాలో కథ లేకపోవచ్చు, లాజిక్స్ లేకపోవచ్చు, పర్వాలేదు అవేవి పట్టించుకోకుండానే సినిమా చూడగలం. కానీ క్యారెక్టర్స్ అనేవి కూడా చాలా ర్యాండమ్ గా వచ్చి డిసపియర్ అయిపోతుంటాయి. సో ఓవరాల్ గా సినిమా ఎలా ఉంది అంటే పర్సనల్ గా నాకైతే బిలో యావరేజ్ అనిపించింది. చిన్న చిన్న కామెడీ సీన్స్ కూడా నవ్వే వాళ్ళకైతే యావరేజ్ అనిపించవచ్చు, బట్ రెగ్యులర్ గా సినిమాలు చూసే వాళ్ళకైతే మాత్రం ఇది ఒక బిలో యావరేజ్ సినిమానే. మరో మూవీ రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.